Hi friends, welcome to my channel. Today we are going to learn about find square in Java. Okay, let's go. సో మనం ఫస్ట్గా అన్ని ప్రోగ్రాంలో చేసినట్లే హెడ్డింగ్ రాయాలి క్లాస్ స్క్వేర్ అని. సో హెడ్డింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో హెడ్డింగ్ ఏది పెట్టింటామో ఫైల్ నేమ్ కూడా అదే ఇవ్వాలి 100% షూర్గా. తర్వాత ఓపెన్ ఫ్లోర్ రైట్ పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ స్ట్రింగ్ ఆర్జిఎస్. సో ఇది స్టాండర్డ్ లైన్. సో అన్ని చూస్తున్నారు మనం చేసిన అన్ని వీడియోల్లోని పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ కామన్గా ఉంటుంది. సో స్ట్రింగ్ ఆర్జిఎస్ స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్, నెక్స్ట్ ఇంట్ వాల్యూస్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో మనం స్క్వేర్ చేస్తున్నాం. సో 2కి స్క్వేర్ కనుక్కుంటున్నాం కాబట్టి మనం 2ని సో మీకు ఏదైనా ఏ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు దానికి మనం స్క్వేర్ కనుక్కోవడానికి. సో తర్వాత ఏవైనా దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఇంట్ సి అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి తర్వాత దాని కింద ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. సో స్క్వేర్కి ఫార్ములా ఏం చేస్తూ సో ఏ ఇంటూ ఏ. సో తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో మనకు అవుట్పుట్ ప్రింట్ కావడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ బ్రాకెట్స్లో కోర్స్లో ద స్క్వేర్ ఆఫ్ 2 ఈజ్ అని పెట్టచ్చు, లేదంటే ద స్క్వేర్ ఆఫ్ అని ఈక్వల్స్ టు పెట్టి మనం రాసుకోవచ్చు. సో క్లోజ్ బ్రాకెట్ తర్వాత కంట్రోల్+S సేవ్. సో JDK 19 బిన్లో సేవ్ చేస్తున్నాం. సో ఫైల్ నేమ్ వచ్చేసి హెడ్డింగ్లో మనం ఏం పెట్టినామో ఫైల్ నేమ్ కూడా అలాగే సేవ్ చేయాలి, లేకంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సేవ్ చేసిన తర్వాత క్రోమ్ ప్యాడ్ ఓపెన్ చేసి cd/enter cls క్లియర్ స్క్రీన్. తర్వాత cd JDK 19. సో మనం లొకేషన్ రాయాలి కాబట్టి సో 19 తర్వాత cd బిన్లో సేవ్ చేసాం కాబట్టి cd బిన్. సో తర్వాత మనం కమాండ్ రాయాలి లొకేషన్ తర్వాత కమాండ్ రాసి జావా సి. సో జావా సి అనేది కమాండ్. సో కమాండ్ తర్వాత మనం కంపైల్ చేసుకుంటే ఇది ఏమైనా ఎర్రర్స్ వస్తాయో లేదో కమాండ్ తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ వస్తే మనకి బ్యాక్ వెళ్ళి ఏం ఎర్రర్స్ వచ్చిందో మనకి ఇక్కడే చూపిస్తుంది ఎన్నో లైన్లో ఎర్రర్ అని కూడా. సో మనకి ఇక్కడ ఏం ఎర్రర్ లేవు కాబట్టి మనకి నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. ఒకవేళ ఎర్రర్ వస్తే మనకి ఎన్నో లైన్లో ఎర్రర్ ఉందని కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో చూడండి ద స్క్వేర్ ఆఫ్ 2 ఈజ్ 4. సో 2కి స్క్వేర్ 4. సో అలా కాదని వేరే నెంబర్ తీసుకుందాం. సో బిగ్ నెంబర్ ఈసారి 125. సో 125కి ద స్క్వేర్ ఆఫ్ 125 ఈజ్. సో మనకు అవుట్పుట్లో ఈజ్ రావడానికి కోసం నేను కన్వీనియంట్గా రాసుకోవచ్చు ఈ బ్రాకెట్స్లో ఉండేవి. సో చూడండి కంపైల్ చేస్తున్నాం. సో ద స్క్వేర్ ఆఫ్ 125 ఈజ్ మనకు వచ్చేసింది 15,643. సో మనం క్యాల్కులేటర్ చేసి కూడా చూసుకోవచ్చు. 125 ఇంటూ 125 సో 15,625. సో మనకు అవుట్పుట్ వచ్చేసి 15,625 వచ్చింది. సో ఈ విధంగా మనం ఎన్ని అయినా రాసుకోవచ్చు. బట్ రాసుకోవడానికి మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళి చేంజ్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్+S ప్రోగ్రాంలో చేంజ్ చేసింది. అలా సేవ్ చేయకుండా మనం కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం అవుట్పుట్లోనే వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.